జగర్ గారి ఫ్రెండ్స్ రామ్ రామ్ జై శివలాల్ తమ దగ్గర టోరీ గుర బంజారా మా ఎస్పీ నాయక్. మరి అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు టోరీ బంజారా స్టూడియోలో పిలవగానే విచ్చేసినటువంటి ఎందుకంటే అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈ బంజారా. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంజారా కుటుంబ సభ్యులకే కాదు అందరినీ కలుపుకొని తన వంతు సహాయ సహకారం ఉద్యమానికి అందిస్తూ ఇప్పటి వరకు కూడా ఏ పదవులను ఆశించకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి నాయకుల్లో రూప్ సింగ్ నాయక్ ఒకరు. మరి వారితోటే మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. రామ్ రామ్. టోరీ బంజారా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రామ్ రామ్, జై శివలాల్, జై హతిరామ్ బాజ్. రామ్ రామ్ సార్. ఈరోజు ముఖ్యంగా మీకు పిలవడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి సార్. ఒకటి ఈ రాజకీయం గురించి మాట్లాడాలి, రెండవది మీరు కూడా రూప్ సింగ్ నాయక్ అంటే బంజారా సమాజానికి చాలా అంటే మీ వంతు కృషి కంటే బాగా చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం ప్రతి నిమిషం పరితపించే నాయకుల్లో మీరొకరు. మరి ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ సభ్యుడని కూడా మీకు అంటారు. అయితే అన్న ఇప్పుడు గత 10 రోజుల నుండి హతిరామ్ బాలాజీ గారి సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి మరి భగవంతుడి పేరే బాలాజీ అనే నామకరణం చేసినటువంటి పరమ భక్తుడైనటువంటి హతిరామ్ బాబా గారి మఠాన్ని దిగు తిరుపతిలో గాంధీ రోడ్లో ఉండేటువంటి ఆ పుణ్యక్షేత్రాన్ని మరి కూలగొట్టే ప్రయత్నాలు కొంతమంది కుట్ర చేసి కావాలని అందులో ఉన్నటువంటి దర్వాజలను కానీ ఏదైతే ఉందో విలువైన సామాగ్రిని మాయం చేసి ఆ భూములను మింగాలని చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంత సాధువులకు మీరు అందరినీ కలుపుకోపోయి మరి మన కవిత గారితో కూడా మీరు కొన్ని అక్కడికి తీసుకెళ్ళి చాలా కార్యక్రమాలు చేశారు. మరి దీన్ని ఎట్టా చూడాలి సార్? అసలు ఏం జరగబోతుంది అక్కడ? శ్రీనివాస్ గారు, నిజంగా హతిరామ్ బావాజీ మఠంను కూల్చివేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరికీ నేను చేతులెత్తి జోడిస్తా ఉన్నా. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డిస్మెంటల్ నిర్ణయాన్ని వెంటనే తిరిగి వాపస్ తీసుకోవాలి. ఓకే, ఇదేదో అనామకంగా లేకపోతే ఏదో సంతోషానికో లేదో దుఃఖానికో సుఖానికో కట్టినటువంటి కట్టడం కాదు. సుమారు 600 సంవత్సరాల పై చిలుకు కాలం క్రితమే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క భగవంతుని కృప వల్ల అసలు ప్రపంచంలోనే ఇప్పటివరకు మనం ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు. అంటే స్వయంగా భగవంతుణ్ణి అనుగ్రహింపబడి తన చేత పాచికలు ఆడడం అనేది అసలు ఊహించలేనటువంటిది, నమ్మలేనటువంటి ఒక నగ్న సత్యం. అంత గొప్ప సాధన చేసినటువంటి హతిరామ్ మఠం ఇవాళ తిరుపతి దేవాలయం పైన గుట్ట మీద ఒక మఠం ఉంది, అదేవిధంగా దిగువ తిరుపతిలో ఒక మఠం ఉంది. ఆ మఠంలో ఆయన పక్కా బంజారా జాతి బిడ్డగా ఆనాడు బంజారాలు అనుసరించినటువంటి అన్ని రకాల ఆచార వ్యవహారాలు, పండుగ ఆచార వ్యవహారాలు, అలాగే పూజ ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి అంటే అది మనం మాట్లాడేటువంటి నంగారా కావచ్చు, అలాగే నంగారాను కొట్టడానికి వాడేటువంటి పరికరాలు కావచ్చు, అలాగే పూజించడానికి ఆ రోజుల్లోనే మనం వాడే మన భాషలో చెప్పాలంటే అది చరి కావచ్చు. అంటే ఇవాళ యజ్ఞయాగాలు చేసేటువంటి సందర్భంగా వాడేటువంటి వస్తు సామగ్రి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ మఠంలో సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఆ మఠాన్ని ఈరోజు డిస్మెంటల్ కోసం టెండర్ నోటిఫికేషన్ పిలవడం అనేది యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాపితంగా సుమారు 15 కోట్ల పై చిలుక్కున్నటువంటి బంజారాల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే, అవమానించడం అనేది భావించక తప్పదు. దీని వెనకాల ఎవరి కుట్రలున్నా, ఎవరి ఉద్దేశాలు ఏమైనా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఏ మతానికి హాని జరగకుండా, ఏ కులానికి హాని జరగకుండా, ఏ మత కుల ఆచారాలకు నష్టం జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఇవాళ ఏ ప్రభుత్వాల మీదనైనా ఉంది. అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్ శాఖ అధికార యంత్రాంగాన్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. ఈ రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని గత వారం రోజులుగా మన బంజారా సాధువులు, పూజారులు, పీఠాధిపతులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ టెండర్ ఎవరు పిలిచారు, ఎవరికి వచ్చింది, వచ్చిన వాళ్ళను అప్పీల్ చేద్దాం, కలిసి రిక్వెస్ట్ చేద్దాం, పార్టిసిపేట్ కావద్దని అనుకుంటే కూడా వారి అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. అంటే ఏ టెండర్ పిలిచినా కాంట్రాక్టర్ యొక్క ఫోన్ నెంబర్ కానీ తన యొక్క చిరునామా కానీ స్పష్టంగా ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్లో పేరు కానీ కాంట్రాక్టర్ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఎటువంటి ఆనవాళ్ళు లేవు. లేకుండానే టెండర్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు రేపో మాపో
ఆయన డిస్మెంటల్ చేసేటువంటి ప్రయత్నం చేసే ప్రమాదం ఉన్నది. ఈలోపే ఆ మఠానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వ్యాపారస్తులు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంతో కొంత గవర్నమెంట్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన రేట్లను మఠానికి ఇస్తున్నారు. ఆ మఠం ద్వారా ఈ పూజలు పురస్కారాలు రకరకాల పనులు నడుస్తున్నాయి. వాళ్ళు కూడా బాధతో చింతిస్తూ ఇవాళ అవి డిస్మెంటల్ చేయొద్దని అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా ఆ కింది మఠంలో ప్రతి సంవత్సరము బంజారా పూజారులే, బంజారా మఠాధిపతులే, బంజారా సాధు సంతులే అక్కడికి వెళ్ళి వాళ్ళు సెద తీసుకొని అక్కడ ఉండి ఈ బంజారా జాతి ఆనవాయితీ ప్రకారం పూజలు చేసుకునేటువంటి సిస్టమ్ ఉన్నది. ఆ పూజారులందరూ అక్కడ పూజలు చేసుకుంటారు. కొండ మీదకి వెళ్ళినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించిన ప్రతి బంజారా జాతి భక్తులు మళ్ళీ ఇక్కడికే వచ్చి పైకి వెళ్తారు, పైన దర్శించుకుంటారు. సేవలు మన హతిరామ్ మహారాజ్ యొక్క ఎక్కడైతే పాచికలు ఆడారో భగవంతుని చేత అక్కడ నిర్మించబడ్డ దేవాలయంలో అక్కడ భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కిందనేమో పూజారులు భక్తులు కూడా నిర్వహిస్తారు. ఇవి రెండు కూడా ప్రతి రోజు ప్రతి సంవత్సరం కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. అటువంటి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించేటువంటి మఠం అది. ఆ మఠానికి సంబంధించి అలా సుమారు 16 రాష్ట్రాల్లో ఆ ఆస్తులు, ఆ భవనాలు, అలాగే అలాంటి మఠాలు ఉన్నాయని కూడా వింటున్నాం. కానీ మేము ఎప్పుడు చూడలేదు. ఈ మఠం తెలుసుకోవడానికే మా స్థాయిలో ఇంత కాలం పట్టింది. కారణం బంజారా జాతిలో చదువుకోలేదు, చదువుకొని పూజారులుగా మారలేదు. పూజారులుగా మారి మాకు ఇంత వ్యవస్థ ఉంది అని అర్థం దొరకలేదు. ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటే ఆంజనేయ స్వామి గుళ్ళ దగ్గర మొక్కుకున్నారు, పూజారులు చేశారు. వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడ పూజారులు చేసుకున్నారు, పూజలు చేసుకున్నారు భక్తులుగా పూజారులుగా. ఇంకా ఈ వెంకటేశ్వర మన వేములవాడ దేవస్థానం లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకొని పూజలు చేసుకున్నారు. కానీ బంజారా జాతి ఆదిగురులైనటువంటి సేవలాల్ మహారాజ్ కావచ్చు, హతిరామ్ బావాజీ కావచ్చు, గొప్ప భక్తులు, దేవుళ్ళు. వాళ్ళను పూజించి వాళ్ళ చరిత్ర తెలుసుకునేటువంటి సమయం ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నది. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఈ దశలోనే తిరుమల తిరుపతి స్థానంలో గలటువంటి ఈ మఠం, కొండ పైన ఉన్నటువంటి మఠం, కొండ కింద ఉన్నటువంటి మఠం, ఈ మఠాలు బంజారోలకే వర్తించాలి. యాక్చువల్లీ అందులో మహంతులు బంజారోలే ఉండాలి. కానీ ఈ అంశాలన్నీ కూడా బంజారాలకు తెలియకపోవడం వల్ల అటు పూజారులకు కానీ పీఠాధిపతులకు కానీ ఇక్కడ ఈ బంజారా నాయకులకు సమాజానికి కూడా పూర్తి స్థాయిలో సమాచారము లేకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు బంజారాకు కానటువంటి వాళ్ళు, కేవలం ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అందులో పనిచేసినటువంటి వాళ్ళే మహంతులుగా కొనసాగుతున్నారు. కొనసాగుతూ అసలు ఇది హతిరామ్ మఠానికి పేర్లను కూడా మార్చేసి ఏదేదో పేర్లు పెట్టి, అంటే వీళ్ళు బంజారా మఠం కాదు అనే విధంగా కల్పితం చేస్తూ ఇలా బంజారాలను ఈ మఠానికి దూరం చేస్తున్నటువంటి తరుణంలో ఒకవైపున మేము బంజారా సమాజం అంతా, భక్తులంతా, పీఠాధిపతులంతా ఈ మధ్య కాలంలోనే సహాయం చేసిన ప్రతి ఒక్కరి సపోర్ట్ తీసుకొని టీటీడీ చైర్మన్ గారితో కానీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కానీ ఒక అప్పీల్ చేస్తున్నాం. ఈ విషయం మీదనే కలిసినట్టున్నారు కదా ఆర్కే నాయుడు గారు. ఎస్ మన ఎమ్మెల్సీ కవితమ్మ గారి సహకారంతో, చొరవతో టీటీడీ చైర్మన్ ఆర్కే నాయుడు గారిని కలిసి, అయ్యా ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు మా అక్కడ జరగవలసిన పూజా పురస్కారాలు అవి ఓన్లీ బంజారా ఆనవాయితీ ప్రకారం, బంజారా పూజా సిస్టమ్ ప్రకారం జరగాలి. అక్కడ ఉన్న వాళ్ళని ఉండనిస్తూ కూడా మన వాళ్ళు కొంతమందిని అక్కడ ఉంటే అకామిడేషన్ ఇవ్వాలని అడిగాం. వాళ్ళు తప్పనిసరిగా ఇద్దరికైనా అకామిడేషన్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ ప్రాసెస్ కొనసాగుతున్నది. సో ఎప్పటికైనా బంజారా పూజారులు అక్కడ ఉండడం వల్ల వేరే మహంతులు ఎవరున్నా, లేకపోతే ఎవరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నా మనకు బాధ చింతించేది ఏం లేదు. మన పూజారులు కనుక అక్కడ ఉంటే మన ఆనవాయితీ ప్రకారం, మన సిస్టమ్ ప్రకారం, మన దేవుని సాంప్రదాయ ప్రకారం దానికి చేయడం వల్ల మన జాతికి మరింత మేలు కలుగుతుంది, యావత్ సమాజానికి మేలు కలుగుతున్న భావంతో ఈ ప్రయత్నం కొనసాగుతున్న ఈ తరుణంలో సడన్లీగా ఆ కింది దిగువనున్నటువంటి తిరుమలలో కలిగినటువంటి ఈ మఠాన్ని మరి డిస్మెంటల్ చేయడం అనేది బాధాకరం. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మరోసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్లీగా మీరు ఇచ్చిన టెండర్ రద్దు చేసుకోండి.
రేపు 23వ తారీఖు శనివారం. అవు. రేపు అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి అనేక సాధు సంతులందరూ కూడా వస్తున్నారు. మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలామంది పూజారులు సాధువులందరూ కూడా వెళ్తున్నారు. అందులో జాగృతి గిరిజన కోఆర్డినేటర్గా నేను కూడా వెళ్తా ఉన్నా. రేపు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ అధికారిని, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కలిసి ఆ టెండర్లు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఒకవేళ టెండర్లు కనుక రద్దు చేయకుండా ఆ చిహ్నాన్ని కనుక ముట్టుకుంటే భారతదేశంలో ఉన్న ప్రతి బంజారా, ప్రతి సాధు సంతులందరూ కూడా మరి అక్కడికి చేరుకొని దాన్ని రక్షించుకునేటువంటి ఒక పకడ్బందీ ప్లాన్తో అక్కడికి వెళ్తున్నాం. మిగతా ఇంకా ఈ సమాచారం లేనటువంటి బంజారా సమాజం అంతా కూడా సమాచారం తీసుకొని రేపు 10 గంటల కల్లా తిరుపతి తిరుమల దేవస్థానంలో కింద దిగువన ఉన్నటువంటి మన హతిరామ్ మఠానికి చేరుకొని ఈ కర్తవ్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సందర్భం బట్టి చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆ దేవస్థానం కాదు, ఎవనిపై ఉన్నటువంటి ఏ దేవస్థానాన్ని కూల్చిన వారు బ్రతికి బట్టగట్టినట్టు ఏ చరిత్రలో లేదు. ఎందుకంటే దానికంటే మహాపాపం ఇంకెక్కడ లేదు. దీనిలో క్లారిటీ మరి ఇక్కడ నుంచి చాలా సందర్భాలు ఇప్పుడు జనజాగృతి కోఆర్డినేటర్గా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి భక్తులనే కాకుండా యావత్ భారత అవనిలో ఉన్నటువంటి బంజారా కుటుంబ సభ్యులను అక్కడికి తీసుకొని మరి రేపు కలెక్టర్ గారిని కలవబోతున్నారట మీరు అందరూ. మరి దీని వెనకాల ప్రభుత్వం కుట్ర అయితే లేదు, అక్కడ కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కార్పొరేటర్లు కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న చితక రాజకీయ నాయకుల కేవలం వాళ్ళ స్వార్థం కోసమే ఉంది అక్కడ అని చెప్పి కొంచెం వినబడతా ఉన్నది. దీని గురించి ఏమైనా కలెక్టర్ గారికి వివరించారా సార్? ఇప్పటి వరకు కలెక్టర్ గారు ఈ విషయంలో అంత చొరవ చూపలేదు. మన వాళ్ళే చాలా ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవ పరిసరంలో ఉన్నటువంటి మన భక్తులందరూ కూడా వారికి ఇది డిస్మెంటల్ చేయవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తారు. అయితే ఆ చిన్న కార్పొరేటర్ స్థాయిలో లేకపోతే మరో స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కుట్రలు పనితే జరిగే పని అది కాదు అనేది మా విశ్వాసం, మా నమ్మకం. దీని వెనుకాల ఇప్పుడే మాకు తెలియకపోయినా, పేర్లు బయటికి రాకపోయినా దీని వెనుక ఒక బలమైనటువంటి శక్తి మాత్రం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే హతిరామ్ మఠంలో ఉండవలసినటువంటి మన బంజారా ఆనవాయితీ లేదా ఆనవాళ్ళు ఉన్నాయో, హతిరామ్ మఠం ప్రారంభించబడ్డటువంటివి అవి ఉండవలసిన చోట లేవు. వాటిని పక్కకు జరిపారు, అంటే అటు ఇటు తారుమారు చేశారు. అలాగే ఆ టెంపుల్లో ఆనాడు ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క విగ్రహాలు కూడా లేవు, అవి ఉండవలసిన ప్లేస్లో లేవు. అంటే హతిరామ్ బావాజీకి సంబంధించిన మఠం ప్రాధాన్యతకు సంబంధించిన పూజా సామాగ్రి ఉండే చోట ఇతర దేవుళ్ళ అవి లేకుండా చేశారు, ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా పెట్టారు. తర్వాత అక్కడున్న ఇప్పుడు మహంత్ కానీ ఇతర పూజారులు కానీ వాళ్ళు ఏం వాదిస్తున్నారు అంటే అసలు హతిరామ్ బావాజీ అనేట ఆయన బంజారా కాదు, అంటే ఇప్పుడు వాళ్ళ మీదకి వచ్చారు, వాళ్ళకి అట్లా కాదు అంటున్నారు. కాదు అనకుండా దానికి మరో పేరు కూడా రామే ఆయన పేరు, మా బ్రాహ్మణ జాతికి సంబంధించిన వాళ్ళు. హాతి అనేటిది ఆయనకు ఆ రోజు జరిగిన పరీక్షలో హాతి వచ్చి ఆయనకు పెట్టినటువంటి గడ్డి తిన్నారు కాబట్టి, చెరుకు తిన్నది కాబట్టి హతిరామ్ అని నామకరణం చేశారు అని దానికి ఒక కథ కలిపి ఈయన బంజారా కాదు అని చెప్పేసి ఇప్పుడున్న మంత్రులు పూజారులు దానికి పరిపాలన చేస్తున్నటువంటి ఆ పూజారి యంత్రాంగం అంతా చెప్తా ఉన్నది. ఒకవేళ అదే నిజమైతే మీద మట్టంలో అదేవిధంగా కింది మట్టంలో నంగారాలు ఎందుకున్నాయి? నంగారాలు బ్రాహ్మణ్స్ వాళ్ళు ఎప్పుడైనా నంగారాలు కొడతారా? అది లేదు, వాళ్ళకి తెలియదు కూడా, అది తెలియదు. మనం సరికోదుడు అంటే మనం ఆ జాతి తీసుకోపోయి ఆ యాగాలు చేసుకున్నారు, దొంగతనం వాళ్ళు చేసుకున్నారు. తర్వాత మన దేవుణ్ణి పూజించేటువంటి ఆ పూజా ఐటమ్స్ అన్ని కూడా ఆ ఐటమ్స్ ఇప్పటికీ ఇంకా ఉన్నాయి, పూర్తిగా తొలగించబడలేదు. ఎందుకంటే బంజారా సమాజం చైతన్యమైంది, ముడితే అగ్నిగుండం అవుతుంది, అసలు మతాల మధ్య ఘర్షణలు వస్తాయి, తట్టుకోలేమనేటువంటి భయంతో ఆ వస్తువులను అక్కడ పెట్టారు. నేను అడుగుతున్నా, మరి ఇంకా ఎందుకు అక్కడ ఉన్నాయి? ముట్టండి కదా, మీకు ఆ శక్తి ఉంటే. మీ బంజారా కాదు అంటున్నారు, బంజారా కాదు అన్నప్పుడు ముట్టాలి కదా, తీసేయాలి కదా. తీయను లేదు. పోనీ బంజారా కాదు మిమ్మల్ని బ్రాహ్మణ్స్ అన్నప్పుడు దేవాలయాన్ని మీరు భగవంతుని గుడిని ఎలా అయితే పూజిస్తున్నారు, భగవంతుని గుడికి ఎంత జాగ్రత్తలు తీసుకొని శుభ్రంగా ఉంచుకున్నారు. తిరుమల పైననే ఉన్నటువంటి 3 అడుగులు, మరి ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ లేదు. కూలిపోయిన బిల్డింగ్ ఎట్లా ఉందో అట్లనే ఉంది. దానికి రోడ్డు మార్గం సరిగా చేసుకోలేదు.
పైగా అక్కడ కట్టినటువంటి ఆ చిన్న చిన్న కట్టడాలు అయినా కానీ ఎక్కడో పల్లెటూళ్ళలో మురికి పడ్డటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. కారణం ఏంటి? అతిరామ్ మహారాజ్తో పెక్కువ జరిగితే ఇది బంజారా వాళ్ళు తమదని భావిస్తారు, మా ఆధిపత్యం పోతుంది, మా ఆధిపత్యం ఇలాగే ఉండాలంటే దీన్ని ఇలాగే ఉంచి వాళ్ళు మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత మనం ఇది హాతిరామ్ కనుమరుగు చేయాలనేటువంటి కుట్రలో కొంతమంది కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందుకనే ఈ టెండర్ నోటిఫికేషన్ వచ్చింది తప్ప ఏదో చిన్న చిన్న నాయకులతో కాదనేది మేము విశ్వసిస్తా ఉన్నాం. ఈ శక్తుల్ని కూడా బంజారా ఆది గురువుల యొక్క శక్తిని మేము స్వీకరించుకొని ఆ మఠాన్ని బంజారాలకు పూర్తి స్థాయిలో వచ్చేదాకా మేము తప్పకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చేసే పోరాటం మీ వెనకాల దైవ సంకల్పం ఉన్నంత రోజులు అది జరుగుతూనే ఉంటుంది కాబట్టి. మరి చివరగా ఇప్పుడు జనజాగృతి అంటేనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏదైతే మనం నినాదాన్ని తీసుకుంటే ఎంత మారుమ్రోగుతుందో ఈ తెలంగాణ ప్రతి పల్లెల రాష్ట్ర వ్యాప్తంగా మరి నినాదంతో మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లో గతంలో 10 సంవత్సరాలు పాలించినప్పటికీ మరి అండ్ల నుంచే మరి ఇక్కడ బయటికి వచ్చి మరి సపరేట్గా అంటే ఇప్పుడు ఈ 2 చేతులు కలిపితేనే సప్పట్లు వస్తుందన్న ఎంత నిజమో మరి ఇంకా విడిపోయి కూడా ఇంకేదో చేయబోతున్నారని చిన్న చిన్న అపోహాలు లోపాలు ఇంకా అట్లా వినబడతా ఉన్నది. జనజాగృతి సభ్యునిగా ఒక కోఆర్డినేటర్గా, ఎందుకంటే అందులో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా, ఒక కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా మీకు చూస్తూ ఉంటారు. అంటే ఇంత పెద్ద నాయకునికి ఇది అడగాలో అడగవద్దో నాకు తెలియదు కానీ మరి ఇట్లా వినబడతా ఉన్నాయి సార్. దీనికి చివరిగా మీ తరపున మాట ఏంటి? శ్రీనివాస్ గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో తెలంగాణ జాగృతి కవితమ్మ గారి ప్రయాణము, బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం గారి సొంత కూతురు కాబట్టి అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు తెలంగాణ జాగృతి ఏదో నిన్న మొన్న పుట్టినటువంటి సంస్థ ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడుస్తున్న సందర్భంలోనే 2006లో కేసీఆర్ గారి బిడ్డ, నేటి మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు 2006లోనే తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో మహిళా సమాజాన్ని అలాగే సాంస్కృతిక రంగాన్ని మరింత భాగస్వామ్యం చేయడం ద్వారా రాష్ట్రం పోరాటం మరింత బలపడుతుందనేటువంటి విశ్వాసంతో ఉద్యమానికి ఆసరా కావడానికి ఆ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి మొట్టమొదటిగా బతుకమ్మ ప్రోగ్రాంని ఎంచుకొని ఊరు ఊరు వాడ వాడ బతుకమ్మను, మీకు ఐడియా ఉండాలి 2006 కంటే ముందు అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ కాక ముందు ప్రతి విలేజ్లో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో అసలు ఆ బతుకమ్మ అనేది అతి గొప్ప పండుగగా జరిపేవాళ్ళం. కానీ సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకున్న తర్వాత తెలంగాణలో స్లోగా బతుకమ్మ పూర్తిగా కనుమరుగయ్యే విధంగా ఉంది అప్పుడు ఆనాటి పరిస్థితుల్లో. సో దాని ద్వారా మళ్ళీ బతుకమ్మ ఉద్యమాన్ని తీసుకొచ్చి మహిళలను జాగృతకరత చేయగలిగితే, మహిళా భాగస్వామ్యం ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం అయితే ఈ ఉద్యమం మరింత సులువుగా ఈజీ అవుతుంది రాష్ట్ర సాధన అనే విశ్వాసంతోనే కవితమ్మ గారు జాగృతి సంస్థను ఏర్పాటు చేసి బతుకమ్మ మూమెంట్ తీసుకున్నారు. బతుకమ్మ ఒకటే కాదు, సాంస్కృతిక రంగంలో కూడా కళా నైపుణ్యాలను, తర్వాత సాహిత్యాన్ని, అనేక మేధావులతో సాహిత్యంలో కూడా వెనకబడిపోయారు తెలంగాణ. ఇవాళ మీరు చూస్తారు, మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ మీద సాహిత్యం అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి గొప్ప నాయకులు అని వాళ్ళ ఫొటోస్ అన్ని ఉన్నాయి. వాళ్ళకంటే గొప్పగా తెలంగాణ సాహిత్యం రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు కనుమరుగైనవి. అందుకని సాహిత్య రంగాన్ని కూడా అభివృద్ధి చేయడంలో జాగృతి భాగస్వామ్యం చేసి వాళ్ళను కూడా ఉద్యమంలో కదలిక చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితమ్మ. సో ఆ తర్వాత మీరు చూశారు, రాష్ట్రం వచ్చేసింది. రాష్ట్రం తర్వాత జాగృతిగా కూడా ఎక్కడ ఆగలేదు. తనకున్నటువంటి ఆ హోదాతో, ఆ బాధ్యతతో, జాగృతి పేరుతో మహిళా బిల్లును కూడా 33% ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆ దేశంలో ఉన్న 18 పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అనేక సంవత్సరాలు పార్లమెంట్లో పెండింగ్ ఉన్నటువంటి మహిళా బిల్లును సాధించింది. అంటే ఈ రకంగా జాగృతి అనేది తెలంగాణ ఉద్యమంలో అంతర్భాగంగా పుట్టింది. కేసీఆర్ గారి సూచనల్లో, డైరెక్షన్లలో నడిచింది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పరిణామాల రీత్యా తాను ఇప్పుడు కూడా అమెరికాలో ఉన్నారు. తన కొడుకును విద్యాభ్యాసం కోసం జాయిన్ చేయడానికి వెళ్ళారు.
మన 3 నెలల క్రితం కూడా అదే పద్ధతిలో పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళి వస్తున్న సందర్భంలో మీకు మన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ హన్మకొండ జిల్లాలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ పరిణామంలో అన్ని జిల్లాలు తిరిగిన సందర్భంలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడడానికి గల కారణాలు, ఇంకా బలపడడానికి ఎలా ఉండాలనేటువంటి కార్యకర్తల యొక్క మనోభావం, అవన్నీ కూడా స్పష్టంగా ఆ కవితక్క గారు తను అమెరికా పోయే సందర్భంలో సొంత తండ్రి గారికి కేసీఆర్ గారికి వాళ్ళ ఉత్తరాన్ని రాసి వెళ్ళింది. రాసి వెళ్ళి అమెరికా పోయి మళ్ళీ వచ్చే నాటికే ఆ లెటరు లీక్ అయింది. పార్టీలో తిరగబడుతుందని కేసీఆర్కే లెటర్ రాసిందని, ఇక రకరకాల దుష్ప్రచారాన్ని పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. తను వచ్చేటప్పటికే చెప్పింది లెటర్ అంటే ఎవరు రాసిందో తెలియదు అప్పటికి, ఇది నిజంగా రాసిందా లేకపోతే ఇది సృష్టించబడ్డదా అనే కన్ఫ్యూజన్లో ఉండేది. సో తను ఢిల్లీలో అమెరికా నుంచి వచ్చుడితోనే ఎయిర్పోర్ట్లోనే కుండబద్దలు కొట్టి చెప్పింది లెటర్ రాసింది నేనే. ఇలా లెటర్లు నేను ఇంతకు ముందు కూడా కొన్ని రాశాను. ఇదంతా కూడా పబ్లిక్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రంలో ఉండవలసి ఉండే ఉండకుండా ఓడిపోవడానికి గల కారణాలు ఇవి. కార్యకర్తల మనోభావాల్ని తీసుకోలేదు, అభిప్రాయాల్ని పరిగణలో తీసుకోలేదు, ఎవరెవరికి ఏ రకంగా గౌరవించవలసి ఉండేనో అది జరగలేదు, కొంత లోటుపాటు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోవాలనేటువంటి పద్ధతుల్లోనే రాసిన. ఇప్పుడు రాసింది ఎవరు అనేది కాదు కదా క్వశ్చన్. తండ్రికి రాసిన లెటర్ బయటికి ఎట్లా పోయిందనే క్వశ్చన్. ముందు ఆ బయటికి పోయి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు, పంపించింది ఎవరు, దాన్ని ఇంత ప్రపకండ చేసింది ఎవరు? కేసీఆర్ దేవుడే కానీ వెనక దయ్యాలున్నాయి అంటే లీక్ అవుట్ చేసే టీం ఉన్నది, దాన్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మరింత గట్టిగా అడిగింది. ఇప్పటి వరకు ఆ లెటర్ మీద చర్చ లేదు, ఎట్లా బయటికి పోయింది అనేది చెప్పేవాడు లేడు. థ్యాంక్ యూ. మరి ఎందుకంటే అన్నీ మనకైతే సమాధానం దొరికినాయి. మరి చివరిగా ఒకటే నిమిషంలో అయిపోయే మాట, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండే ఉన్నాయి ఈ రాష్ట్రాలలో, అంటే ఎక్కువగా మనకు వినిపించేటి ప్రజల పక్షాన నిలబడేది. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ మేమే వస్తాం, మళ్ళొక 10 సంవత్సరాలు మేమే పరిపాలిస్తామని చెప్పి ఇప్పుడు కుండలు బద్దగొట్టి చెప్పినట్టు ఆయనే నేనే ఉంటా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ 3 నెలల్లోనే నిజంగా మేము చూడరాని చూసినాం. ఈ 3 సంవత్సరాలలో ఏమవుతుందో ఏందో, అసలు వచ్చి 2 సంవత్సరాలు కాలేక ఇంత దారుణమా అని చెప్పి కొంతమంది. ఒకటే మాటలు చెప్పాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందా రాదా మీ అంచనా ప్రకారం? 100కి 100 పాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు 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 అనేది యావత్ తెలంగాణ సమాజం ముక్తకంఠంగా చెప్తున్న మాట. అది నేను మీరు చెప్పేటువంటి మాట కాదు. ఇవాళ 18 నెలల్లో లేకపోతే 2 సంవత్సరాల లోపు 20 నెలల లోపు ఉన్నటువంటి ఈ కాలంలో బహుశా భారతదేశంలో ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత ఇన్ని తిట్లు తింటున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారే. ఆయనకు పాలన మీద ఎటువంటి పట్టు లేదు. మంత్రులు ఎవరికి వారు యమునా తీరే. అసలు ప్రజాపాలన అనేది వాళ్ళు చెప్పిన ప్రజాపాలన ఏనాడుకో అది ఉట్టికి ఎక్కింది. తర్వాత జనం యూరియా కోసమే నెలల తరబడి ఏడుస్తున్నారు. అసలు నిన్న మొన్న చాలా మంది స్పృహ పడిపోవడం, గాయాలకు పాలవడం అనేది మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో యూరియా అనే మాట ఎక్కడ వినబడలే, ఎక్కడ పడితే అక్కడే దొరికేదంటారు. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రతి అంశంలో ముందు చూపు ఉంటుంది. ముందే ఆ సమస్యను పరిష్కారం కోసం తగినటువంటి ప్రణాళిక రచించుకొని పనిచేసి పెడతారు కాబట్టి ఆ సమస్య రాలేదు. కానీ ఈయనకు వాటి మీద దృష్టి లేదు. ఇప్పుడు తన క్యాబినెట్ను తను ఎలా రక్షించుకోవడం, లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో తను మరింత బలపడడం ఎలా అనేటువంటి అంశాన్ని అదంతా జరగాలి అంటే ఎప్పుడు ఢిల్లీకి ఇప్పటికే 50 సార్లు 60 సార్లు ఢిల్లీకి పోయి వచ్చాడు. ఈ ఢిల్లీకి పోయే సమయంలో కొంత సమయం తెలంగాణ మీద పెట్టినా ఈ సమస్యలు రావు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి నెక్స్ట్ అవకాశం తెలంగాణ ఎట్టి పరిస్థితిలో రావడానికి స్కోపే లేదు. అది మనం కాదు, యావత్ తెలంగాణ సమాజం ముక్తకంఠంగా చెప్తా ఉంది. ధన్యవాదాలు సార్, ఎందుకంటే మీ విలువైన సమయాన్ని ఇప్పుడు ఎందుకంటే తిరుపతికి మళ్ళీ హతిరామ్ బాబా మఠం గురించి మాట్లాడడానికి వెళ్ళడానికి ఉంది కాబట్టి పిలవగానే ఇచ్చేసి 4 మాటలు చెప్పి ఈ కొంతమందికి ఉన్నటువంటి డౌట్ని క్లారిఫై చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్.